వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి అంశం నిన్ననే నేను ప్రస్తావించాను. నిన్న పొద్దునే నేను వీడియో పోస్ట్ చేశా. ట్విస్ట్ అవుతోంది, సౌభాగ్యమ్మకి సీట్ ఇవ్వబోతోంది, తద్వారా గేమ్ నడపబోతోంది అన్నటువంటి. ఇప్పుడు అదే సునీతకి అదేది ఆమెకి డ్యూయల్ ఇది ఉంది, పౌరసత్వం ఉంది, అమెరికాను ఇక్కడది. అది ఇంకా క్లియర్ చేసుకోవడానికి కుదరట్లేదు. ఆవిడని కడప ఎంపీగా పోటీ చేయాలని సునీత ప్లాన్. నేను ఇది దాదాపుగా ఒక్కసారి నా వీడియోస్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే 2 years బ్యాకే చెప్పా. సునీత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబోతోంది, అందుకోసమే ఆవిడ యూటర్న్ తీసుకుంది. అప్పటిదాకా జగన్కి అనుకూలంగా ఉన్నటువంటి అమ్మాయి అకస్మాత్తుగా జగన్ మీద కేసులు పెట్టడం కానీ, లేకపోతే కోర్టులో సిబిఐ దర్యాప్తు కోవడం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే, అంటే ఎవరు ఒప్పుకోనటువంటి నిజం, కానీ వాస్తవం ఏంటంటే ఒక మర్డర్ చేసి సెటిల్ చేసేసుకున్నారు. అప్పుడు మర్డర్ చేసినటువంటిది ఆ 4గురే, ఆ 7గురే టోటల్గా. చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం సునీత్ ఒక డాక్యుమెంట్, ఆ షమీం అనేటువంటి అమ్మాయికి ఆస్తి, వాళ్ళ కొడుక్కి ఆస్తి రాసి ఇచ్చేశాడు వివేకానంద రెడ్డి. ఇది నాకున్న అవగాహనతో చెప్తున్నటువంటి లెక్క అన్నిటినీ అబ్జర్వ్ చేస్తే అయిపోయింది. దాంతో ఆ కాగితాల అమ్మాయికి వెళ్ళిపోతే వీళ్ళ ఆస్తికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది కాబట్టి మర్డర్కి సంబంధించినటువంటి ప్లాన్ జరిగింది. అది సునీత రాజశేఖర రెడ్డి చేయించారా, లేకపోతే ఇటు వీళ్ళకి కసుంది కాబట్టి అవినాష్ రెడ్డి వాళ్ళతో చేయించారా, లేకపోతే సునీత రాజశేఖర రెడ్డిల పరిస్థితిని బేస్ చేసుకుని ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి లాంటి వాళ్ళు వీళ్ళతో మాట్లాడి చేయించారా? ఎందుకంటే వీళ్ళు అందరికీ ఫ్రెండ్సే. శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళకి బంధువే, అటు పక్కన ఆదినారాయణ రెడ్డి వాళ్ళకి క్లోజే. ఇంకోటి వాళ్ళ కార్యకలాపాలను చూసేది అతనే. కాబట్టి వీళ్ళందరూ ఒకటే అక్కడ ఇదివరకు. కాబట్టి ఇక్కడ ఎవడికెవడు ఇదేం కాదు. ఇప్పుడు అది మర్డర్ జరిగిపోయింది, చేసింది వాళ్ళనేది తెలుసు, సునీతకి తెలుసు అప్పుడే. కానీ ఎప్పుడైతే తనకి రాజకీయంగా, అంటే షర్మిలకైనా సునీతకైనా రాజకీయంగా ఎదగాలని ఉంది, తన అన్న వచ్చాడు కాబట్టి అన్నీ వస్తారని, అవకాశాలు వస్తాయి అనుకున్నారు. జగన్ వచ్చేటప్పటికి మోడీ లాంటి వాడికి, మోడీ అంటే కొంత గౌరవం, భయం ఉంది జగన్కి. మోడీ కుటుంబ రాజకీయాన్ని యాక్సెప్ట్ చేయట్లా. మోడీ ప్రతిసారి కూడా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతాడు. జగన్ గురించి కుటుంబ రాజకీయాలు మాట్లాడు చూడండి. లాలూ ప్రసాద్, ములాయం సింగ్, కేసీఆర్, స్టాలిన్, మమతా బెనర్జీ, ఇట్లాంటి వాళ్ళందరితో కుటుంబం గురించి మాట్లాడతాడు. జగన్ని మాట్లాడు వెంటనే మనకు వచ్చేస్తుంది డైలాగు. వివేకానందరే ఇదే అతని పేరేంటి, వైవి సుబ్బారెడ్డి కుటుంబం కాదా, లేకపోతే ఇంకొకటి దూరపు బంధుత్వాలని అక్కడ మరి అభిషేక్ బెనర్జీ విషయంలో కూడా అదే వస్తుంది ఖచ్చితంగా. మరి జగన్ వరకు ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు మోడీ అన్నట్టు చూస్తే చెల్లెళ్ళని ఎలా రానియట్లేదు అక్కడ, అందుకోసం ఎగ్జామ్షన్ ఇచ్చినట్టున్నారు. లేదా మమతా బెనర్జీ ఆ మేనల్లుడితో చేయించినట్టు ఇక్కడ ఈయన చేయించట్లా. వైవి సుబ్బారెడ్డిని పార్టీకి వాడుకుంటున్నాడు తప్పించి పూర్తిగా ఏమీ సెటిల్మెంట్లు వ్యవహారాలు చూడట్లేదు. అక్కడికి మళ్ళీ మమతా బెనర్జీ రాజకీయం అంతా నడుపుతున్నది అభిషేక్ బెనర్జీని. అట్లాగా సుబ్బారెడ్డికి ఏం సీనియర్ ఇక్కడ జగనే స్వయంగా చూసుకుంటాడు. అక్కడ మమతా వ్యవహారాలని ఆయన చూసుకుంటాడు కాబట్టి అదంతా రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి మోడీ కొంత ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు. బట్ మోడీకి ఇబ్బంది రాకూడదన్నటువంటి ఉద్దేశంతో, లేదా మోడీ దృష్టిలో చెడు కాకూడదన్న ఉద్దేశంతోనే కుటుంబాన్ని దగ్గరికి రానియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు తన తల్లిని పోటీ చేయించినటువంటి వాడు, అట్లాగే బాబాయిని పోటీ చేయించినటువంటి వాడు ఆపిచ్చేశాడు. ఇప్పుడు రాజ్యసభ ఇచ్చి మళ్ళీ రాజకీయంలోకి తీసుకుని వచ్చుకున్నాడు. అదే సందర్భంలో ఇది కథ నడుస్తోంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వివేకానంద రెడ్డి కుమార్ అందుకని రానిలేదు, లేదా ఇంకొక కోణం కూడా అయి ఉండొచ్చును. వాళ్ళిద్దరూ వస్తే కనుక ఏదైనా రచ్చ చేస్తారు, మొత్తం ఇక తన మాట వినరు అన్నటువంటిది, లేదా రాజకీయం అనేది తన ఇష్టం వచ్చినట్టు నడవాలని కూడా అయి ఉండొచ్చును. అతని యాటిట్యూడ్ ఎవరిష్టం వాళ్ళది. మొత్తం మీద వాళ్ళని రానిలా. అప్పటి నుంచి వాళ్ళకి రాజకీయ ఆశ తిరిగింది. అందుకే షర్మిల తెలంగాణలో ఏకంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రిని కోరుకుంది, అవ్వలేదు. దాంతో అన్న మీదనే వ్యతిరేకించి చంద్రబాబుతో క్లోజ్ అయితే కనుక కొంత రాజకీయంగా ఏదైనా సాధించాలని కోరుకుంటోంది. అట్లాగే సునీత ఏకంగా రాజకీయంగా సీటే కోరుకుంటోంది. కాబట్టి సునీతకు అవకాశం ఇబ్బంది కాబట్టి ఇప్పుడు సౌభాగ్యమ్మని తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టబోతూ ఉన్నారు. అది ఆంధ్రజ్యోతినే రాసిందంటే ఖచ్చితంగా నిజమే. నేను నిన్ననే ప్రస్తావించా, ఇవాళకి ఆంధ్రజ్యోతి రాసింది. నిన్నే అక్కడ పులివెందుల సర్కిల్స్లో వినబడ్డటువంటి మాట, సౌభాగ్యమ్మ పోటీ చేయబోతుందని. ఓవరాల్గా దీని వలన సెల్ఫ్ గోల్ అని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఇప్పటిదాకా అయ్యయ్యో పాపం అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే అందులో టికెట్ అంటే ఆ రాజకీయమేరా, ఇదివరకు ఎప్పుడైతే మర్డర్లో ఉన్న రెండో కోణం తెలిసిందో, షమీము పెళ్ళి ఇదంతా అక్కడే ఒక
ఆవిడకి అప్పటిదాకా ఉన్న సింపతి కొంతవరకు తగ్గింది, అంతా అని చెప్పను. దీని తర్వాత రాజకీయమే ఇదంతా, తండ్రి సేవ నడ్డు పెట్టుకుని రాజకీయం అని జగన్ గురించి మాట్లాడినట్టు ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు.